ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే. సిఎస్ లీవిస్ అనే అతను ఇలా అంటారు, మనం అన్నిటినీ సంగ్రహించి ఆలోచించినట్లయితే మన ప్రార్థనే ఆత్మ కథగా మారిపోతూ ఉంటుంది. అదొక జీవిత కథగా ఉంటుంది. మన ఆలోచన విధానంని చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రార్థనే మనం ఎవరము, ఏం చేస్తాము, మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా భయాల్ని ఎదుర్కొంటాము, మన అంతరంగంలో ఎటువంటి భయాలు మనల్ని భయపెట్టిస్తూ ఉన్నాయి, ఇవన్నీ సింపుల్గా చెప్పేస్తుంది. ఏంటి? మనం చేయు ప్రార్థనే. అయితే ఆ దేవునితో మనం గడిపే ఆ ఏకాంత సమయమే మనము ఒక్కొక్క మార్లు ఎవరికి తెలియకుండా రహస్యాలు ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ప్రార్థన ఎవరికి వినబడకపోవచ్చు, కానీ ఆ ప్రభు పాద సన్నిధిలో వెళ్ళి మన ప్రార్థనకు జవాబు కూడా అనేక మార్లు వస్తూ ఉంటుంది. కొన్ని సమయాలలో మాత్రము మన ప్రార్థనకు జవాబు రానట్టుగా కనబడుతుంది. దేవుడు మన నుంచి ఎంతో దూరంగా ఉన్నట్లుగా కనబడతా ఉంటుంది. అది ఎప్పుడు అంటే నీ హృదయంలో, నా హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాప పడని పాపము మనని ఏలుతూ ఉంటుందో, వాటికి మనల్ని దాసులుగా చేసుకుంటా ఉంటుందో, అప్పుడు మనం దేవుడి నుంచి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అనిపిస్తుంది. దేవుడు తన ముఖం త్రిప్పివేసుకున్నట్లుగా అనిపిస్తుంది. మనం మొర పెడుతున్నాం కానీ ఆయన వింటలేరు, ఆయన జవాబు ఇవ్వట్లేదు అనే అనుభవము ఒకవేళ నీకుంటే, ఈ భక్తుడు తన మాటలో రాస్తున్నాడు, నీ ముఖమును నాకు దాచకము. చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ తల్లి కోపంతో కొట్టలేక అలిగి పక్క కూర్చుంటుంది. ఎన్ని మార్లు పిల్లవాడు బ్రతిమలాడుతూ ఉంటారు, అమ్మ ఇటు చూడు, అమ్మ నాకెళ్ళి చూడు, నా మాట విను అన్నా కూడా వాళ్ళ అమ్మ వినదు. ఆ సమయంలో వాడు బ్రతిమాలుకుంటా ఉంటాడు, అమ్మ నాకెళ్ళి చూడవా, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అన్నట్లుగా. ఇక్కడ దావీదు రాజు కూడా అదే ప్రార్థనతో ప్రభు పాద సన్నిధిలోకి వచ్చాడు. ఏమనంటే, నా యొక్క పశ్చాత్తాప పడని పాపం చేత నేను నీ దగ్గరికి రాలేకపోతున్నా ప్రభా, నీ ముఖం నా నుంచి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ప్రభా, నన్ను తోలివేయకుము ప్రభా, నన్ను వెళ్ళగొట్టకుము ప్రభా అని అన్న ప్రతిసారి దావీదు గతకాల సమయంలో దేవుడు దావీదుకి ఎలా సహాయపడ్డాడో దాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు గారుస్తుండు. ఈరోజు నువ్వు కూడా ఏదైనా నీ హృదయ అంతరంగంలో, నీ జీవితంలో ఆ పశ్చాత్తాప పడని పాపం ఏదైనా ఉంటే, దానివల్ల నువ్వు దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయను అనుగ్రహించలేకపోతున్నావు, దూరం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మనం దేవుని బ్రతిమలాడితే తప్పనిసరిగా ఆయన మన పక్కనే ఉండి మన ప్రార్థన ఆలకించు వారుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం, మన దేవుని మనం బ్రతిమాలుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మమ్మల్ని విడవవద్దని, మమ్మల్ని దూరం చేయవద్దని, మమ్మల్ని వెలగొట్టొద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. గత కాలంలో మీరు చేసిన మా సహాయంను బట్టి, మీరు మమ్మల్ని క్షమించిన నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ రక్షణని నేను కోల్పోకుండా ఉండునట్లుగా దేవా దయతో నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.